టు యోయో టీవీ. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోంది. రోజుకో కొత్త టెన్షన్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఊపిరాడకుండా చేస్తోంది. నిన్నటికి నిన్న కరెంట్ అంశంలో నోటీసులు వచ్చాయి. ఇక తాజాగా గులాబీ పార్టీని శాసనమండలి గండం వెంటాడుతోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో సభ్యుల బలం లేదు. అధికారికంగా 4 సభ్యులు మాత్రమే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం శాసనసభలో బిల్లులకు ఆమోదం తెలిపినా శాసన మండలిలో మెజారిటీ ఉన్న బీఆర్ఎస్ సభ్యులు ఆమోదం తెలిపే అవకాశం ఉండదు. అందుకే గులాబీ పార్టీ ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారని సమాచారం. 2-3 నెలల క్రితమే వరంగల్ జిల్లాకు చెందిన బసవరాజు సారయ్య హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని చర్చ జరిగింది. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పదవి కాలం ముగుస్తుండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు రాజకీయంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అండదండలు ఉండటంతో ఆమె చేరిక లాంఛనమే కావచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ పార్టీలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కకపోవడం, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమన్వయం లేకపోవడంతో గుత్తా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం దాదాపు అసాధ్యమన్న ప్రచారం ఉంది. ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కానీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దీనిపై నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచుతూ వస్తున్నారు. ఇలాంటి పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుంటున్న హస్తం పార్టీ శాసన మండలిలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మండలి సభ్యులపై అనర్హత వేటు పడకుండా ఒకేసారి బీఆర్ఎస్ శాసనసభ మండలి సభాపక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు టాక్. మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను హస్తం పార్టీలో చేరేందుకు సమన్వయం చేసే బాధ్యతలు ఓ ఎమ్మెల్సీకి అప్పగించినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే మండలి సభ్యుల వలసలపై స్పష్టం వచ్చే అవకాశం ఉంది.